హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, సమగ్రత కోసం మరో స్పయింగ్ అంశాన్ని మీతో పంచుకుంటున్నానండి. 1992లో ఎప్పుడైతే వెతుకుతూ ఉన్న రామ్నాథ్ గోయంకాలో లేకపోతే రామ్లో కారు ప్రధాన గూఢచార వ్యవస్థకి అనుకూలిస్తున్నది డ్రామోజీనే. రాజీవ్ హత్య ఎక్కడో ప్లాన్ అవ్వలేదు, సోమాజీగూడలో ఈనాడు ఆఫీస్ యొక్క పెంట్ హౌస్లోనే అన్న వివరాలు నేను పీవీజీకి ఇచ్చాక ఆయన దాన్ని ఆ పెంట్ హౌస్ మీదే కాన్సన్ట్రేట్ చేసి అక్కడ మనం ఎన్నో దేశాల నుండి సెటిలైట్స్ని అద్దెకి ప్రయోగింప చేసుకుంటూ ఉంటే అందులో వీడికి ఉన్నటువంటి గూఢచర్య పరపతితో తనవైన మన దేశ భూభాగం మీద తనకి మాత్రమే తెలిసిన ఫ్రీక్వెన్సీతో, తనకి మాత్రమే తెలిసిన పాస్వర్డ్స్తో తన సొంత ఛానళ్ళు తనకున్నాయి. అలాగే ఎన్నో దేశాల్లో ఉన్నాయి, ఇన్క్లూడింగ్ అమెరికా, సిఐఏ. ఈ గ్రిప్పుతోనే వాడు నేను ఒక వ్యక్తిని కాదు వ్యవస్థని అని తర్వాతి రోజుల్లో చెప్పుకోవాల్సి వచ్చింది. అతడి పెర్వర్షన్ని ఈనాడులో జర్నలిస్టులుగా చేసిన ఇప్పటికీ కొంతమంది సజీవులై ఉన్నారు, కొంతమంది తీరిపోయినారు. వాళ్ళందరికీ కూడా తెలుసు. వాళ్ళు నాతో ఆ విషయమై కమ్యూనికేట్ చేశారు కూడా. ఇప్పుడు తీరిపోయారు. దేవరపల్లి రాజేంద్ర కుమార్, ఇలా చాలామంది. ఇప్పటికీ ఇంకా కొందరు వయోభారంతో ఉన్నవారికి ఈ అనుభవం తెలుసుకోవడానికి. ఇలా ఇది నేను చెప్పాక పీవీజీకి ఆ వలయం స్పష్టపడ్డాక క్రమంగా ట్రేస్ అవుట్ చేసుకుంటూ పోయారే కానీ ఎక్కడా పైకి పొక్కలేదు దాన్ని. ఎందుకంటే తన్ని ట్రాప్ చేస్తున్నారో, తనకి ఈశ్వరుడు అవతల వాడిని ట్రాప్ చేసే అవకాశం ఇచ్చాడు. గూఢచర్యంలో ఎంత నిదానంగా, ఎంత సహనంగా పనిచేయాలి, అదే సమయంలో ఒక్కోసారి ఎంత వేగంగా రియాక్ట్ అవ్వాలి. కాబట్టి గూఢచర్యంలో నుండి స్థితప్రజ్ఞతని సాధించడం, ఆత్మతత్వాన్ని స్పయింగ్లోంచి ఫిలాసఫీలోకి నేను ఈజీగా ప్రయాణించానండి. స్పయింగ్లోకి ఫిజిక్స్లో నుంచి ప్రయాణించాను. కాబట్టి ఆయనకు అర్థమైనా పైకి తొణకలేదు. ఆగస్టులో కొంచెం బలం చిక్కింది అనుకున్న తర్వాత అయోధ్య వ్యవహారం వీడు వెంటనే బయటికి తీశాడు. ఎందుకంటే ఇంకా పీవీజీకి దొరికిపోయాము కనుక. ఎందుకంటే ఆయన హెచ్చరిక ఇచ్చాడు, దొరికిపోయావే బార్ ఉమెన్ సోనియా, నువ్వు నీ బాస్ డ్రామోజీ కూడా అన్న హింట్ అతడు వాళ్ళకి ఇచ్చాక అందులో నా ప్రమేయం కూడా ఉంది. నేను వెళ్ళాను 10 జనపదికి. వాడి విన్సెంట్ జార్జిని అప్పటికి తప్పించారు. మాధవన్ అనేటటువంటి ఒక సెక్రటరీ అక్కడ ఉన్నాడు, అతడికి అన్నీ చెప్పాను. అతడు అప్పటికే ఆ శాల్తీ ఐరన్ కర్టన్లో ఉంది, అంటే హౌస్ అరెస్ట్లో ఉంది, పైకే బొమ్మ. తను దిగిపోయే వరకు శాల్తీని అలాగే ఉంచాడు. కాబట్టి ఇది తెలిసిన వెంటనే నిజానికి అప్పటికి సీటెక్కి ఏడాది దాటుతోంది ఆయన. కానీ పీవీజీ వాస్తు నెపం పెట్టి తన పిఎంఓని పిఎంఆర్ని మొత్తం ఆ సీలింగ్ అంతా బ్రేక్ చేశాడు. అక్కడున్న బగ్గింగ్ అంతా తీసేశారు. వాడికి చచ్చినట్టు ఫిట్ అయింది తను దొరికాడు అన్నది. కొత్తవి పెట్టుకున్నప్పుడు ఇక వీడు బగ్ చేయలేడు కదా, అందున తెలిసిపోయాడు. ఎక్కువ వేగం కదిలితే వలయం తెలుస్తుందన్న భయం. నిజానికి వలయం మాకు ఆల్రెడీ తెలిసినా కానీ దీన్ని జాగ్రత్తగా చేస్తూ ఆగస్టులో ఎప్పుడైతే మందిర్ వ్యవహారం వీడు మళ్ళీ బాగా ప్రొపగేట్ చేసి మేము కరసేవ చేస్తాము అంటూ అద్వానీ ప్రకటించాడో, పొగలు సెగలు కక్కుతోంది రిజర్వేషన్లు, మండల్ వ్యవహారం, ఈ మందిర్ వ్యవహారం. అలాంటి సమయంలో సాధు సంతుల్ని ప్రత్యేక విమానంలో ఆయన కాశీ నుండి ఢిల్లీకి పిలిపించుకుని వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కన్విన్స్ అయితే, సరే ఇప్పుడే చెయ్యం, కొంతకాలం తీసుకుంటాం, ఈ ఏడాదిలో అయితే చెయ్యము అని చెప్పి మాట ఇచ్చి వెళ్ళాక ఏ రహస్య సమాచారాలు ఎవరెవరికి ఎలా వెళ్ళాయో త్రూ నెట్ కానీ త్రూ వ్యక్తులతో కానీ కొరియర్స్తో కానీ ఎలా నడిచాయో ఇవంతా ట్రేస్ అవుట్ చేసుకున్నాక ఆయన మెల్లిగా దాన్ని ట్యాంపర్ చేస్తూ వచ్చినా కూడా అయోధ్యలో డిసెంబర్ 6 కూలడానికి ఒక్కరోజు ముందు అధికారులు హైకోర్టు జడ్జిల్ని కలిశాక, పరిస్థితులు మారాక, ఇది మొత్తం స్థిరపడ్డాక ఆయన నాకు పివి నరసింహారావు నాకు స్పయింగ్ గురించి పాఠాలు నేర్పడం అన్నది ఇంకా ఉధృతం చేశాక కూడా వలయాన్ని మాకప్పుడు చెప్పలేదండి. సిఐఏ, చికాగో మత మహాసభ, ఈ కుట్రకి 100 ఏళ్ళు, ఇంకొంచెం బ్రిటిష్ వాడికి కూడా మన మీద కచ్చ ఉంది కాబట్టి 150 ఏళ్ళు, ఇంతవరకే
మా తమ్ముళ్ళకి తెలిసింది అంతవరకే, నా డైరీలో ఉన్నది అంతవరకే. కాబట్టి దాని వరకే వాడికి చిక్కించారు. స్పయింగ్‌ని పట్టుబడ చేయడం కూడా స్పయింగ్‌లో భాగమే. స్పైగా పట్టుబడడం కూడా స్పయింగ్‌లో భాగమే. ఇది నా బాల్యపు ఏపీ దర్శన్ గురువు సుబ్బరాయన్ చెప్పారు ఆ డైలాగ్‌ని నాకు. అప్పటి నుంచి గుర్తుంచుకున్నాను. ఆయన నాకు ఓ పుస్తకాన్ని కూడా, తన స్వీయ రచన నాయకత్వ లక్షణాలంటూ ఒక బుక్ ఇచ్చారు. అది కూడా నాకు చాలా విషయాలు నేర్పింది. అది నేను ఈ స్పయింగ్‌లో పడ్డాకే ఆయన పబ్లిష్ చేశారు. రచన మాత్రం అంతకు ముందే చేశారేమో నాకు తెలియదు. ఇలాగా ఇది స్పయింగ్‌ని పట్టుబడ చేయడం కూడా హైజాక్ చేయడానికి, డైవర్షన్ చేయడానికి, మిస్‌లీడ్ చేయడానికి. కాబట్టి వలయం మాకు తెలుసు అన్నది వాడికి మేము కౌలో చెప్పే వరకు, 2008 డిసెంబర్ గిఫ్ట్ ఇచ్చే వరకు, 1992లో డిసెంబర్ గిఫ్ట్, క్రిస్మస్ గిఫ్ట్ బాబ్రీ కొలనివ్వడం, భారత్ని మాత్రం సుస్థిరంగా ఉంచడం. అప్పుడు మొదలైన ఆ క్రిస్మస్ గిఫ్ట్ల పరంపరలో సద్దాం హుస్సేన్ ఊరి కూడా ఒకటి. ఇలా చాలాసార్లు గిఫ్ట్స్ ఇచ్చాము. ఇప్పుడు నాకైతే కొన్ని గుర్తు కూడా లేవు. ఏది ఏమైనా ఆ అన్నప్రాసన్నాడు ఆవకాయ పెట్టలేదు. అలా నేర్పేటప్పుడు కూడా ఏది గుప్తంగా ఉండాలో దాన్ని మాకు చెప్పలేదు. ఎప్పుడు చెప్పారంటే, తిరిగి మళ్ళీ మేము శ్రీశైలంలో స్కూల్ పెట్టుకున్నాకంటే చెంబాని చూడడం అయిపోయింది, సూర్యాపేట నుండి కట్టుబట్టలతో వెళ్ళగొట్టబడడం అయిపోయింది. తిరిగి శ్రీశైలంలో వచ్చి స్కూల్ పెట్టుకున్నాక అప్పుడు ఒక్కొక్కటి నేర్పుకుంటూ వస్తే ఎంత ఆశ్చర్యానికి గురయ్యి, ఈ డ్రామోజీ గడి రామోజీ డ్రామా, కలర్ డ్రామా తానీషాకి ఇచ్చిన వాటి గురించి పూర్తిగా సేకరిస్తూ మేము స్కూల్ అయిపోయిన తర్వాత స్టడీ అవర్స్ కూడా నిర్వహించేవాళ్ళం. ఉదయం 5:30, 6తో ప్రారంభమైతే సాయంత్రం 7:30 వరకు మాకు పిల్లలతో సరిపోయేది, మధ్యలో బ్రేక్స్తో. ఆ తర్వాత 7:30కి స్నానం చేసి రయ్యన పరిగెత్తి గుడికి వెళ్ళి వచ్చేవాళ్ళం. తర్వాత గుడికి ఒక్కొక్క వారానికి ఒక్కసారి వెళ్ళడం మొదలెట్టాం. ఎందుకంటే గుడికి వెళ్తే దర్శనానికి వెళ్ళనీయకుండా ఎవడో ఒకడు అక్కడే పట్టుకొని తమ పిల్లల సోదో ఇంకోటో ఏదో ఒకటి మనల్ని లాగాలి, లేదా చీదరపరచాలి, చికాకు పరచాలి. ఏది మనకి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇస్తుందో ఆ విషయాన్ని చేదుగా మారిస్తే డెస్పరేట్ అవుతాం కదా, బ్రేక్ అవుతాం కదా. ఎంతకాలం ఈ వేధింపు అధర్మానికి పాల్పడితే అయిపోతుంది కదా అనుకుంటాం కదా. అలా అనుకోవాలన్నదే వాడి ఆ ఎత్తులు, ఆ తిప్పలు చూసాకే మాకు మరింత అవగాహన వచ్చింది, మరింత పట్టుదల పెరిగింది. కాబట్టి వాడికి వలయాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలియనివ్వలేదు. ఆ 2001లో స్కూల్ పెట్టుకున్న నాటి నుండి 2007 లోపల మాకు పూర్తి కమాండే ఉంది. అయినా మేము ఎక్కడా తేలలేదు. కేవలం ఫస్ట్ కౌలో చెప్పాం, తర్వాత అమ్మ ఒడిలో విస్తారంగా అమ్మ ఒడిలో చెప్పేటప్పుడు మేము చెప్పడము, తదుపరి వాడు అదే ఏ కోణంలో చెప్పామో అదే కోణంలో వాడు ఎక్స్పోజ్ అవ్వడం. మీరు రాయండి, మేము ఎక్స్పోజ్ చేస్తాం. మేమన్నా మీరు జరపండి రాస్తామంటే జరిగిపోయాక ఏ కోన్కిస్కా గొట్టమైనా రాస్తాడు, నువ్వు రాయి. ఇదే కాన్సెప్ట్తో వాడు ఆల్మైటీ అని ఒక నవల, దాని మీద సినిమాలు పుంఖాను తెలుగులో కూడా వచ్చాయనుకుంటాను. ఇర్వింగ్ వ్యాలెస్ చాలా బిజినెస్ చేసుకున్నారు. దాన్ని నిజానికి వీడు 1985లోనో ఏమో ఎప్పుడో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా హుస్సేన్ సాగర్లో బుద్ధుడి విగ్రహాన్ని పెట్టాలన్నప్పుడు ఆ విగ్రహాన్ని కట్టిన ఆ ఐలాండ్ మీదకి తీసుకెళ్ళేటప్పుడు ఆ ప్లాట్ఫామ్ మీద వీటితో పొడవాటి లారీల్లో మీద ఎందులోనో పెట్టి క్రెయిన్స్తో తీసుకెళ్తారు కదా, అది తీసుకెళ్ళేటప్పుడు నీళ్ళల్లో మునిగిపోతుందేమో అని వాడు ఒక కార్టూన్ శ్రీధర్ చేత వేయించాడు. ఆ కార్టూన్ మేము చదివే నాటికి రేడియోలో వార్తలు ఏంటంటే మునిగింది. అలా వీడి ఆ ఆధిక్యత చూపించుకునే పెర్వర్షన్ వాడిది. ఎందుకంటే నెట్ తన చేతిలో ఉంది, దాన్ని తను వాడుతున్నాడు. అది సిఐఏకి కూడా తెలియదు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ఏజెన్సీలు తన వలయంలో పూసలు, తాను దారం, అవి పూసలు. ఏ పూసనైనా పగలగొట్టి అవతల పారేయగలడు తాను. కొత్త పూసలు ఎక్కించగలడు, పాత పూసలు తొలగించగలడు. కానీ తనని మాత్రం ఎవ్వరూ ఏం చేయలేరు. ఇది నిజానికి నాకు తెలియదు, కానీ ఈశ్వరేచ్ఛ ఎంతగా ఉంటుందంటే నా నోట, నా కలంలో అదే పలికించింది. పివి నరసింహారావుకి నేను ఇచ్చిన కంప్లైంట్లో ఎండుటాకుల మధ్య
అక్కడో పూస ఇక్కడో పూసగా పడి ఉన్నవి అందరి కళ్ళకి కనిపిస్తాయి. కానీ ఆ పండిన ఆకుల క్రింద ఒక దారం వాటన్నిటిని గుదిగుచ్చుతుందని తెలిసినప్పుడు కదా అక్కడ ఒక దండ ఉంది, ఒక హారం ఉంది అని మనకు తెలియడానికి. ఆ దృష్టితో దీన్ని పరిశీలించండి అని రాశారు. కాబట్టి కూడాను అప్పుడు వాడికి నడిచిందంటే ఆ గూఢచర్యం ఈశ్వరేచ్ఛ. ఇప్పుడు బొక్కబోర్లా పడింది వాళ్ళకి అంటే అది ఈశ్వరేచ్ఛ అని నేను అనేది. స్పైయింగ్ కంటే కూడాను ఈశ్వరుడు గొప్ప అనేది నేను అందుకే. చాలామందికి స్పైయింగ్ తెలిస్తే మిగతా వాళ్ళకి తెలియంది మాకు తెలుసు అన్నదానికి చాలా గోడలు పైకి లేస్తాయి. ఆ పైకి లేచిన గోడలే ఇప్పుడు చంబాకి జారుతున్నాయి. ఎందుకంటే అల్లాహ్ సామ్రాజ్యం స్థాపిస్తాను అంటూ మరకల్ని జిహాదీ రెచ్చగొట్టి రెడ్ హ్యాండెడ్ క్రైమ్స్కి, క్రీస్తు రాజ్యం స్థాపిస్తాను అంటూ వాటికన్ సహా క్రిస్టియన్ దేశాలన్నింటినీ నమ్మించి వైట్ కాలర్డ్ క్రైమ్కి ఉపయోగించుకుంటూ జీతం భత్యం అక్కర్లేదు, కెరియర్ ఇస్తాడనుకోండి, ఈ విధంగా ఉపయోగించుకుంటూ చివరికి తన సామ్రాజ్యం స్థాపించుకోవాలి, జగజ్జేతనవ్వాలి అన్న వంశపారంపర్య కళని నెరవేర్చుకోవాలనుకుంటే కూడా నేను కుడితే సావాలి అని చీమ ఈశ్వరుని వరం కోరుకున్నదట. నేను కుడితే మనిషి చావాలి మనిషి అన్న మాట మర్చిపోయింది. కాబట్టి నేను కుడితే చావాలి అనంది. తదాస్తు అన్నాడు దేవుడు. కాబట్టి చీమ కుట్టగానే మనం దాన్ని ఒక నలుపుతాం, చస్తుంది. ఈ పేరుతో కూడా నేను ఒక క్లియర్ వీడియో మన్నించాలి, క్లియర్ టెక్స్ట్ పోస్ట్ ఇచ్చానండి. అది వాడి బ్రతుకు. కాబట్టి దేన్ని ఎప్పుడు ఎలా చెప్పాలో ఆ కళ తెలిసి ఉండడం కూడా స్పైయింగ్ అవసరం. స్పైయింగ్ తెలిస్తే చాలా తెలుస్తాయండి. చివరికి ఆత్మజ్ఞానం వైపుకు వెళ్తాం. విడిచిపెట్టకుండా సత్యాన్ని, ధర్మాన్ని పట్టుకుంటే స్పైయింగ్ మనకి ఇంకా చాలా నేర్పిస్తుంది. కాబట్టే ఎందుకంటే దేహమే కనబడుతుంది, ఆత్మ కనబడదు. దాన్ని సాధించడం కష్టం, చాలా ఇండస్ట్రీ చేయాలి. అలాగే ప్రచారించిన పై కారణాలే కనిపిస్తాయి, దానికి అంతర్గతంగా దాగి ఉన్నటువంటి స్పైయింగ్ కారణం తెలియదు. అది తెలుసుకునే దృష్టి అలవడితే అది ఆటోమేటిక్గా మనకి ఆత్మ సాధన మార్గాన్ని తెరుస్తూ ఉంటుంది. దాన్ని మీరు పరిశీలించగలరని ఆశిస్తూ, హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద to spread the truth of either spying or spirituality up to the roots of the society. As well, support me financially to win this war with wisdom as weapon. www. సత్యధర్మాల పునఃప్రతిష్ఠ కోసం, ప్రపంచంలో మానవత్వం పరిఢవిల్లేందుకోసం, ప్రపంచ ప్రశాంతత కోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం. ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రి పుత్రులందరినీ కుల మతాలకి రాజకీయాలకి అతీతంగా స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.